స్రవంతిపుర రాజు నాగవర్మ తన కోరమీసాలకు రకరకాల అత్తర్లు పూస్తూ కన్న బిడ్డల కన్నా అపురూపంగా పెంచుకుంటున్నాడు. ఒకనాడు ఆయనకు గడ్డం చేస్తున్న తిప్పడు మాటల్లో పడి ఒక పక్క మీసాన్ని కొంత గీసిపారేశాడు. జరిగిన పొరపాటు గమనించిన తిప్పడు 2-3 క్షణాల్లో రాజు సంగతి తెలుసుకుని తనకు ఉరిశిక్ష వేయిస్తాడని గడగడలాడాడు. అయితే ఆ సమయంలో అతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అతను రాజుతో ఇలా అన్నాడు, మీరు రాజు కదా, రాజే కాదు చక్రవర్తి అయినా సరే ఏదైనా ఒక బలహీనతకు లోనైతే దాని నుంచి ఒక పట్టాన బయటపడలేడు అన్నాడు. ఇక తిప్పడి మాటలకు పౌరుషం తెచ్చుకున్న రాజు ఇలా అన్నాడు, నేను ఎటువంటి బలహీనత నుంచైనా ఇట్టే తప్పించుకోగలను అన్నాడు. అప్పుడు తిప్పడు, అది అంత తేలికైన పనేం కాదు అన్నాడు. ప్రభు, మీకు తరచూ మీసాలు దువ్వుకునే అలవాటున్నది. ఒకవేళ అవి లేకపోయినా బుగ్గ మీద చెయ్యి వేస్తారు అన్నాడు తిప్పడు సవాలు చేస్తున్నట్టు. రాజు అహం దెబ్బతిన్నది. నేను నీవనేది ఒప్పుకోను, కావాలంటే నా మీసాలు తీసెయ్యి అన్నాడు ఆ రాజు. అందుకు తిప్పడు బతుకు జీవుడా అనుకుని రాజు మీసాలు గొరిగేశాడు. 1-2 క్షణాలు గడిచేసరికి తిప్పడు అన్నట్టుగా రాజు మీసాలు దువ్వబోయి పక్కున నవ్వేశాడు. తర్వాత ఆయన తిప్పడన్నది అక్షర సత్యం అని ఒప్పుకొని వాడికి మెడలోని చంద్రహారాన్ని బహుమతిగా బహూకరించాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.